శుభోదయము. వేప చెట్టు సాక్షిగా. సంజ వెలుగులో వేప చెట్టు సాక్షిగా, లేలేత వేపాకులు చిగురాకుల సాక్షిగా, బలమైన వేపాకు నాను సాక్షిగా, ఆకురాలే కాలంలో దీటుగా దర్జాగా చూస్తూ పలికే సాక్ష్యం పలికే ఆకురాలే కాలపు ఆకుల సాక్షిగా, లేలేత పలచని ఆకులు పచ్చ ఆకు పడుచులైన ఆకులు నవ్వు సాక్షిగా, ఇంపైన తెల్లని పాలధారల వంటి వేపపూల పరిమళాల సాక్షిగా, పండుటాకులు నేలరాలిన ఎండిన రెమ్మలైన వింత వృద్ధ అందాల సాక్షిగా, సాయంకాలం సంధి వెలుగుల నీరెండ సాక్షిగా, సందేళ్ల పొద్దుగూకుతున్న ప్రకృతి సాక్షిగా, వడిలిన మేను నీరు నిండిన కన్నీటి కడలిని దాచిన వృద్ధ కనుపాపలతో దుఃఖ పెదవుల నుండి ఎగిరెగిరి పడి దూసుకు వస్తున్న దుఃఖం సాక్షిగా, బోసినోటితో రాని నవ్వుల పెదాలతో సేద తీర్చుకుందామని దారి దొరుకుతుందేమోనని గుక్కడి ప్రాణం గుట్టుక్కుమనేలోగా సొంత గూటిలో కొలువుండాలని చేయూతనిచ్చే కర్రకు బదులు కన్నకడుపు చెయ్య అందించి కర్ర సాయం తీరుస్తుందని, గుండె మాటున దాగిన కన్నీటిని మాటలుగా మార్చి పేర్చి చెప్పి సేద తీరాలని, సంధ్యా సమయం కోసమో 15 నిమిషాల కోసమో దినమంతా ఎదురుచూపు చూచి 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 పరుగున వేప చెట్టు కిందకి చేరి కన్నపేగు బంధంతో తన ఎదలోని సొదలు వెళ్ళగక్కు తన మనసులోని కన్నీటి వెతలు తెలుపుకోవాలని, సాయం చేయలేని నిర్భాగ్యపు పేగుబంధమని తెలిసినా, సాయం చేయలేని నిర్భాగ్యపు పేగుబంధమని తెలిసినా, ఏదో ఆశ ఇంకేదో పేరాశ, ఏదో ఆశ ఇంకేదో పేరాశ ఉండి పొమ్మంటుంది, ఊత అందిస్తాను అని అంటుందని పిచ్చి భ్రాంతి భ్రమ, ఉండి పొమ్మంటుంది ఊత మందిస్తానంటుందేమో అని పిచ్చి భ్రాంతి పిచ్చి భ్రమ. కన్న తండ్రికి చేయందించలేని కన్న బంధాన్ని చూస్తూనే ఉంది, ఆకులు రాలుస్తూనే ఉంది, పుల్లలు విస్తుంది, పువ్వులు రాలుస్తూనే ఉంది, పూత పూస్తూనే ఉంది, కమ్మని